నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తక్షశిల స్కూల్లో సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం. ఉర్లుగొండ ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఏవోకు గ్రామస్తుల ఫిర్యాదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తక్షశిల స్కూల్లో సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరు విద్యార్థి తనలో ఉన్న టాలెంట్ ప్రదర్శించడానికి వేదిక ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. వచ్చిందా? ఓకేనా? కొంచెం లాంగ్ ఫ్రేమ్ అందరు కలిసి ఎన్నో దాదాపు ఒక మోర్ దాన్ 100 ఎగ్జిబిట్స్ తయారు చేసి ప్రతి దానికి కూడా ఒక సైన్స్ అన్నప్పుడే ప్రతి ఒక్కటి కూడా అది నిజం. ప్రతి పని సైన్సే. ప్రతి ఒక్క దానికి కూడా కొంత ప్రూఫ్ అనేది ఉంటుంది. నిజమే సైన్స్. కాబట్టి మరి సైన్స్ అనేది మాటలు చెప్పడం కాదు, సైన్స్ అంటేనే అది ప్రాక్టికల్ గా ప్రూఫ్ చేసేది. కాబట్టి మరి నేషనల్ సైన్స్ డే అనేది మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము వాసన్ ఐ కేర్ నుంచి కొంతమంది డాక్టర్ కూడా రప్పించడం జరిగింది. వాళ్ళు కూడా ఐ టెస్ట్ పిల్లలకు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఐ టెస్ట్ చేయించుకోవడం, అదేవిధంగా బ్లడ్ గ్రూప్ అంటే బ్లడ్ గ్రూప్ టెస్ట్ కానివ్వండి, షుగర్ టెస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా మనము లంగ్స్ యొక్క వర్క్ అంటే లంగ్స్ యొక్క వర్కింగ్ ఎలా ఉంది అని కూడా అన్ని రకాలుగా మనం బాడీ టెస్ట్ కూడా చేయించుకోవడానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అది మా పిల్లలతోటే తక్షశిల హై స్కూల్ పిల్లలతోటే జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా చాలా చక్కగా హ్యాపీగా వాళ్ళు చేసి మరి వచ్చేటువంటి పేరెంట్స్ కానివ్వండి, ఈ పిల్లలు కానివ్వండి మంచి సాటిస్ఫాక్షన్ గా వాళ్ళు చెప్తున్నారు. చాలా బాగా చేశారండి పిల్లలు కూడా ఒక డాక్టర్ లాగానే ఒక హాస్పిటల్ లాగా అనిపిస్తుంది మాకు అని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. పేరెంట్స్ నుంచి కూడా మాకు మంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఒక నెల నుంచి అనేక రకాల్లో అన్ని రంగాలలో మరి ప్రతి ఒక్కటి కూడా ఈ కాలుష్య విషయంలో కానివ్వండి, మనం వాటర్ పొల్యూషన్ విషయంలో కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, మనం ఉపయోగించేటువంటి ప్రతి ఫుడ్ దాని గురించి కానివ్వండి, అన్ని రకాలుగా మనము పిల్లలు ఎగ్జిబిట్స్ తయారు చేసి మరి ఏది మంచిది ఏది చెడుది, దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి, మనం ప్రజలకు ఇచ్చేది దాన్ని ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఎందుకంటే పిల్లలు ఇంత కష్టపడి ఎన్నో రకాల ఎగ్జిబిట్స్ తయారు చేశారు. వాళ్ళ యొక్క టాలెంట్ కి ఒక హ్యాట్సాప్ అని చెప్పి కూడా వచ్చేటువంటి చీఫ్ గెస్ట్ కూడా చెప్పడం జరిగింది. దానికి చాలా మేము అభినందన. రోడ్డు ప్రమాదాల నివారణ గమ్యం చేరడం ప్రధాన లక్ష్యంగా అరైవ్ అలైవ్ 2వ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రవి ఫంక్షన్ హాల్లో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని శనివారం ఎస్పీ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. జిల్లాలో 2024 సంవత్సరంలో 278 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించగా 2025 సంవత్సరంలో జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగామని, 58 మరణాలు తగ్గించగలిగామని అన్నారు. ఈ శిబిరం ద్వారా 500కు పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, అదేవిధంగా హెవీ వెహికల్స్ డ్రైవర్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంటు, లయన్స్ క్లబ్, అదేవిధంగా గ్లోబల్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో మన జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళందరికీ, డ్రైవర్స్ అందరికీ కూడా ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా ఈరోజు 500 పైచిలకు డ్రైవర్స్ అందరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కంటి పరీక్షలను ఎదుర్కొని అవసరం ఉన్న వారికి ఉచితంగా లయన్స్ క్లబ్, అదేవిధంగా గ్లోబల్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కళ్ళద్దాల పంపిణీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకా మెరుగైన చికిత్స కావాల్సినటువంటి వాళ్ళకు కూడా ఎవరికైనా ఆపరేషన్ రిలేటెడ్ సజెస్ట్ చేసినా, డాక్టర్ చేసినా దానికి కూడా వీళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ప్రజల శ్రేయస్సుని, రోడ్డు ప్రమాదాల నివారణ అనేటువంటి లక్ష్యంతో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో మనం మా గౌరవ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో ఈ ఉచిత కంటి శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాం అనేది ఒక ప్రోగ్రాం మాదిరి కాకుండా ప్రతి నెలలో ఇది ఒక ఉద్యమం లెక్క ప్రజల్లోకి తీసుకెళ్ళి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి, ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది. మనం గమనిస్తే భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1,35,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 6,500 మంది సుమారు మనకు ప్రతి సంవత్సరం ఈ యొక్క రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. మన సూర్యాపేటలో కూడా గత సంవత్సరం చూసుకుంటే 220 మంది మనకు ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరిగింది. ఈ యొక్క నెంబర్ని మనం తగ్గించాలి, రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి, రోడ్డు ప్రమాద బాధితులను తగ్గించాలి, రోడ్డు ప్రమాద మృతులను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క డ్రైవర్ డిఫెన్సివ్ డ్రైవింగ్ని అలవాటు చేసుకోవాలి. మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు వస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ని మార్చుకోవాలి. 360 డిగ్రీలలో మనం చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదానికి అనుగుణంగా మన డ్రైవింగ్ని మనం తప్పించుకునే విధంగా మన డ్రైవింగ్ని మార్చుకోవాలి. అదేవిధంగా రోడ్ సైడ్ మీద పరిమితమైనటువంటి వేగం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్లు పెట్టుకోవడం, అదేవిధంగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయకపోవడం, వీటన్నిటినీ మనం డిఫెన్సివ్ డ్రైవింగ్లోకి పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను మరింతగా తగ్గించాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఫేక్ ఫోన్ పే ద్వారా వ్యాపారస్తులను మోసం చేసి డబ్బు దోచుకుంటున్న ముఠా అరెస్ట్. గరుడేపల్లిలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కిన 2 నిందితులు 1,26,000 నగదు, 2 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనపరుచుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గోపి, సిద్ధాపురం కార్తిక్ అనే 2 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఓకే అన్న, ఒక్క నిమిషం. చిట్నగా అందుకనే ఎప్పుడు దీని కింద వెచ్చ సందీప్ కుమార్ పేరు వచ్చేసి వెచ్చ సందీప్ కుమార్కి ఒక 50,000 రూపాయలు కొట్టేస్తున్నా. 50,000 కొట్టేస్తున్నా. అంటే ఇప్పుడు నేను 49,450 ఇచ్చింది అయ్యే. నేను ఒక పాస్వర్డ్ పెట్టుకున్నా. పాస్వర్డ్ పెట్టుకుని 40,000 కొట్టేసిన. ఇక 50,000 వచ్చేసిన. సక్సెస్ వచ్చింది. కానీ నీకు రావు. నాకు కూడా కొట్టవా? మెసేజ్ వచ్చింది, బ్యాంక్ మెసేజ్. అది బ్యాంక్ గారు అంత ఫేక్. అది నాకు కూడా కొట్టవా అంటున్నా. సమయంలో గరిడేపల్లిలోని పొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద ఇది ఒక విచిత్రమైన కేసు. ఇది సోషల్ మీడియాను ఉపయోగించుకొని జరుగుతున్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి కేసు. ఇది
ఈరోజు ఉదయం 9 గంటలకు గరిడేపల్లి మండలం పొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద మేము వాహనాల తనిఖీ చేస్తుండగా అరైవ్ అండ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ కారులోనే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు సస్పెక్ట్గా వస్తూ ఉన్నారు. కారు యొక్క నెంబర్ కూడా కనిపించకుండా ఉంటే మేము అనుమానించి ఆ కారును ఆపి వాళ్ళ దగ్గర చెక్ చేయగా వాళ్ళ దగ్గర 1,20,000 రూపాయల నగదు, ఒక 2 సెల్ ఫోన్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్లు మేము తనిఖీ చేసి చూడగా అది ఒక ఫేక్ అంటే డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫేక్ ఫోన్పే అందులో ఉన్నది. దీని గురించి విచారణ చేసి వాళ్ళని మాట్లాడగా వాళ్ళు ఈ 10 రోజుల కాలంలోనే హుజూర్ నగర్లో 2 ప్రాంతాలలోనూ మరియు గరిడేపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి కిరాణం షాపులోను మరియు మఠంపల్లి, త్రిపురారం, మిర్యాలగూడ అండ్ మేల చెరువు ఈ ప్రాంతాలలో వీళ్ళు ఈ యొక్క సెల్ ఫోన్లో వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా క్రోమ్లోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్లో ఫోన్పే పేక్ అని ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మనకు ఈ షాపులలో ఎక్కడైతే మనకు ఈ యొక్క అదేంటారు స్కానర్ అయితే ఉంటుందో స్కానర్లో పెట్టంగానే దానిలో అమౌంట్ కొట్టంగానే వాళ్ళకు వెళ్ళిపోయినట్టుగా బ్లూ టిక్ వచ్చేసి సౌండ్ కూడా వస్తుంది. దానితో వాళ్ళు ఉన్నటువంటి బిజీలో వాళ్ళు ఏమనుకుంటారంటే అమౌంట్ మాకు పడింది అనుకుంటారు. వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగానే గరిడేపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురున్నటువంటి కిరాణం షాపులో వీళ్ళు ఒక 26,000 రూపాయల బిల్లు అన్ని కూడా కిరాణం వస్తువులు కొనుగోలు చేసినారు. కొనుగోలు చేసి కారులో ఒక వ్యక్తి రెడీగా ఉంటాడు, వచ్చి సరుకులంతా కూడా కారులో వేసుకొని ఈ ఫోన్పే కొట్టినట్టుగా అతను చూపించేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్లో కూడా 2 ప్రాంతాల్లో కూడా అదే విధంగా చేయడం జరిగింది. మఠంపల్లిలో సిగరెట్ ప్యాకెట్లకు సంబంధించి అక్కడ కొనుగోలు చేసి సేమ్ ఫోన్పే ద్వారా చేసినట్టుగా ఈ విధంగా మొత్తం కలిపి 1,20,000 రూపాయల నగదుని వాళ్ళు ఈ ఫోన్పే ద్వారా కొట్టినట్టుగా వాళ్ళు చూపించడం జరిగింది. ఈ రోజు మనం పట్టుబడిలో దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర సేమ్ అమౌంట్ 1,20,000 రూపాయల అమౌంట్ మనం క్యాష్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్లో కూడా తీసుకోవడం జరిగింది. ఈ సెల్ ఫోన్లో భాగంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ క్రోమ్లోకి వెళ్ళి దాన్ని ఫేక్ ఫోన్పే అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు స్కానర్ కనుక దాన్ని చూపించినట్లయితే సేమ్ మనం రియల్ గూగుల్ పే ఫోన్పే లాగానే దాంట్లో స్కాన్ అవుతుంది. అక్కడ అమౌంట్ కూడా మనం అమౌంట్ కొడతాము, అమౌంట్ పంపిస్తాం, కానీ అమౌంట్ అందులో నుంచి వెళ్ళదు. కానీ రిసీవర్కి మాత్రం అమౌంట్ వచ్చినట్టుగా చూపిస్తుంది. ఈ విధంగా వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళు వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఒక అతను వచ్చేసి జగ్గేపేట అతను, ఇంకొక అతను వచ్చేసి జగ్గేపేట గారు, అది ఇంతకుముందు మిర్యాల కూడా పోయి జగ్గేపేటలో ఉంటున్నారు. ఈ ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ ఇద్దరు దోస్తులు వాళ్ళు చేసేటువంటి క్రమంలో వాళ్ళకు కొద్దిగా వెళ్ళక ఈ విధంగా చేద్దాం, ఇది సులభంగా ఉందన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క దీన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా పట్టుబడి చేసినాము. అందరూ కూడా చెప్పేది ఏంటంటే సులభంగా మనకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మనం మోసాలు చేయడం చాలా ఈజీగా జరుగుతూ ఉంది. మన గూగుల్ పే కూడా చాలా మంది వచ్చేసి నేను 40,000 రూపాయలు నేను గూగుల్ పే కొడతా, మీరు నాకు క్యాష్ ఇవ్వండి అర్జెంటుగా ఉందని చెప్పడం ద్వారా కూడా మనల్ని కొడుతూ ఉన్నారు. వాళ్ళు 200, 300 ఆశ చూపిస్తారు వీళ్ళు. దయచేసి ఇలాంటి మోసాలకు కూడా పోవద్దు. రెండోది, ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా బంగారు బిస్కెట్లు అని చెప్పిన దాని మీద కూడా మిత్తిల రూపంలో కూడా చేస్తూ ఉన్నారు. వీటికి కూడా ప్రజలు మోసపోవద్దని చెప్పని మీకు మేము దీని ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి రాష్ట్ర ప్రభుత్వ జాతరగా గుర్తింపు పొందిన శ్రీ 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 పోలమాంబ అమ్మవారి ఆలయం మార్చి 3న మంగళవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి గ్రస్తోదయ చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటలకు నిత్య కార్యక్రమాలు చేసి భోగం నివేదించి ఆలయం తలుపులు మూసివేయటం జరుగునని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ రాజారావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి బి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 4న బుధవారం ఉదయం శ్రీ పోలమాంబ అమ్మవారి దర్శనం పునఃప్రారంభం జరుగుతోందని తెలిపారు. కావున అమ్మవారి భక్తులు ఈ విషయం గమనించగలరని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ రాజారావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి బి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ నాయిదానా చిన్న తిరుపతి ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలమాంబ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నా పేరు బి శ్రీనివాసు. ముఖ్యంగా భక్తులు తెలియజేసినది ఏమనగా తేదీ 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున దేవాలయంలో ఉదయం అమ్మవారి పూజ నిత్య కార్యక్రమాలు నిర్వహించి 9 గంటలకల్లా దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. భక్తులందరూ గమనించగలరు. ఎవరు ఆ రోజు దేవాలయానికి రావద్దు. మరుసటి రోజు 4/3/2026 యథావిధిగా అమ్మవారి దర్శనాలు ఇవ్వటం జరుగుతుంది.
కావున ఈ భక్తులు ఇవన్నీ గమనించి దేవాలయంకి ఎవరు రావద్దని విన్నపం చేస్తున్నాను. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 28న శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఫెయిర్ను ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్ సింగ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్లు ప్రవీణ్, రామస్వామి, ఏజీఎం భాస్కర్ రెడ్డి, కోఆర్డినేటర్ రఘుబాబు, ప్రిన్సిపల్ శ్రీధర్, జీన్ మహేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటారు. వినూత్న ఆలోచన ప్రయోగాలతో రూపొందించిన మోడల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే విజ్ఞానం మన దైనందిన జీవితానికి మార్గదర్శనమని విద్యార్థులు పరిశోధన దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు. ఏజీఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నలు అడగడం, ఆలోచించడం, ప్రయోగాలు చేయడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు. నేషనల్ సైన్స్ ఫెయిర్ డే సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ టెక్నో స్కూల్లో కార్యక్రమానికి విచ్చేసిన ఇద్దరు కార్పొరేటర్లు ప్రవీణ్ గారు, రామస్వామి గారికి మరియు మేనేజ్మెంట్ గారికి అందరికీ మరియు పేరెంట్స్కు, స్టూడెంట్స్కు నేషనల్ సైన్స్ ఫెయిర్ డే సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ పిల్లలందరూ మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఈరోజు ఫిబ్రవరి 28 సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా 1930లో మనకు సివి రామన్ గారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28 నాడు జాతీయ సైన్స్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మేము శ్రీ చైతన్య స్కూలు మహబూబ్ నగర్ బ్రాంచ్లో రైల్వే స్టేషన్ పక్కన ఉన్న శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్లో ఘనంగా సైన్స్ దినోత్సవాలు అనేది జరుపుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా మన ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, ఏరియా కార్పొరేటర్ ప్రవీణ్ అన్న గారు, కార్పొరేటర్ రామస్వామి గారు, ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ గారు, తర్వాత మా ఏజీఎం భాస్కర్ రెడ్డి సార్ గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరై పిల్లల్లో నూతన ఉత్సాహాన్ని నింపడం జరిగింది. సో దీనిలో భాగంగా మన గవర్నమెంట్ కూడా యూకా ప్రోగ్రామ్ అని చెప్పి కండక్ట్ చేసి 9 మరియు 10వ తరగతి ప్రోగ్రాంలకు సైన్స్లో ఆసక్తిని నిర్వహించే విధంగా ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో భాగం కూడా మా పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయిస్తున్నాము. అదేవిధంగా మా కొత్తకోట మున్సిపాలిటీ నూతన పాలక మండలి పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో కార్యకర్తలందరూ కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేయడంతో విజయం సాధించామని అన్నారు. ఈ విజయం మనకు గర్వం కాకుండా బాధ్యతను పెంచిందని, ప్రజా సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశగా ప్రయత్నించాలన్నారు. ఎన్నికైన ప్రతి ఒక్క కౌన్సిలర్, చైర్మన్లు జవాబుదారీతనంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన నూతన పాలక మండలికి సూచించారు. ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అందుకే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడుతూ ఇది ఒక జిఎంఆర్ను చూసి ఓటేసిందని చెప్తా ఉన్నారు. ఇది ఒక జిఎంఆర్ కాదు, ఇది మొత్తం మీ అందరి కష్టం ఉంది. ఈరోజు నేను ఒక్కరిని కష్టపడ్డది కాదు, నాతో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు, ఇక్కడ వేదిక మీద ఉన్న సర్పంచులు కానీ, వేదిక ముందు కూర్చున్న చాలా మంది ఇక్కడ ఇన్ఛార్జీలుగా, అబ్జర్వర్లుగా వచ్చి ఇక్కడనే ఉండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కృషి, వాళ్ళందరి పట్టుదల, కొత్తకోట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మనం ఈరోజు ఇంతటి మంచి విజయాన్ని సాధించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది పగటి కళలు కన్నారు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ఒకటి వైస్ చైర్మన్ అంటే ఒకటి చైర్మన్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయి నువ్వు 6 గెలువు నేను 4 గెలుస్తా అని చెప్పేసి ఈడ భూత్పూర్ల తర్వాత దేవరకద్ర పగటి కళలు కన్నారు. కానీ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చిరో మీరే చూసిరు. ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్స్ అంటే మనం గెలిచి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు మీకు తెలుసు. కొత్తకోట మండలానికి తీసుకుంటే 24 మంది సర్పంచ్లలో 20 సర్పంచులు గెలుచుకున్నామంటే అది ఆశామాషం కావాలంట. అదే మన చిన్న విషయం కాదు. ఈరోజు మున్సిపాలిటీ విషయంలో కూడా
ఇక్కడ కూర్పూరు కానివ్వండి, అక్కడ కొత్తకోట కానివ్వండి, దేవరకద్ర 3 మున్సిపాలిటీల్లో కూడా సంపూర్ణ మెజార్టీ సాధించి మన 3 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన అక్కడ కూడా మన చైర్పర్సన్సే, మన వైస్ చైర్మన్లే అక్కడ కూడా మననే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని పనిచేస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా మన మీద ప్రజలు ఉంచిన నమ్మకం, మన మీద ఉంచిన బాధ్యత. సో ఆ బాధ్యతను ఇక్కడ ఈరోజు కొలువు తీరిన చైర్పర్సన్ కానీ వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ ఇప్పుడే మీరు అది బాధ్యతలు కూడా తీసుకున్నారు కాబట్టి మన మీద ఒక నమ్మకంతో వాళ్ళు ఒక బాధ్యత అప్పచెప్పారు. సో ఆ నమ్మకాన్ని, వాళ్ళ నమ్మకాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో క్రీడా సందడి నెలకొంది. జడ్చర్ల మండలం పోలేపల్లి జడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు స్వర్గీయ సదా అమృతాలింగం ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ను డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణని నిర్వాహకులు శాలువతో సన్మానించి మొమెంటో అందజేశారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన క్రీడాకారుడు అమృతలింగం అకాల మరణం బాధాకరమని ఆయన స్మారకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత ఆయన స్ఫూర్తితో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో క్రీడలకు పెరుగుతున్న ప్రాధాన్యతపై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు యువతలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. విజేతలతో పాటు ఓడిన వారిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని సూచించారు. క్రీడలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో త్వరలో ఖేల్ సంసద్ మహోత్సవ్ నిర్వహించినట్లు తెలిపారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలను మండల, జిల్లా, పార్లమెంట్ స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడించారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్ 2026కి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఏదైతే సంతోష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వారికి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్, అదేవిధంగా మొన్నటిదాకా సర్పంచులుగా ఉన్నటువంటి చంద్ర రామచరెడ్డి గారు, ప్రాజెక్టు సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి సర్పంచులు, అదేవిధంగా ముచ్చల్లపల్లి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మాలవర్ధన్ గారు, అందరికీ కూడా పేరు పేరున ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ఈ పాఠశాల ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పీటీలకి, క్రీడాకారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. ఈ టోర్నమెంట్ మరి ఏదైతే అమృతలింగం గారు అంటే తన చిన్న వయసులోనే అకాల మరణాన్ని పొంది ఒక గొప్ప క్రీడాకారునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వాలీబాల్లో ఉత్తమ వాలీబాల్ క్రీడాకారుడిగా గుర్తింపు పొంది మరి ఇక్కడ తమ సేవలు అందిస్తూ ఈ ప్రాంతంలో అనేక మందికి స్ఫూర్తిగా నిలిచి ఆటల్లో ఎంతో మంది క్రీడాకారులకు ఒక స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా వారు ఒక గొప్ప క్రీడాకారుని గుర్తింపుమైనటువంటి ఆ క్రీడాకారుని స్ఫూర్తితో మరి వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతోమంది క్రీడాకారులకు ఉత్తమ క్రీడాకారులుగా వారు కూడా ఒక గొప్ప స్థాయికి ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క గేమ్ని ఇక్కడ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు క్రీడలు అనేటివి చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. రోజు రోజుకు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ భారతదేశం పెద్ద ఎత్తున ఎక్కడ క్రీడలు జరిగినా ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎక్కడ క్రీడలు జరిగినా మన దేశం నుంచి పాల్గొంటున్నటువంటి అనేక మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో పాల్గొంటూ, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అనేక రంగాల క్రీడల్లో దేశ ప్రతిష్టను పక్క పెంచుతూ మోతే మండలం ఉర్లుగొండ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామస్తుల కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు రోజు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 1013లోని సుమారు 3 గుంటల ప్రభుత్వ భూమిని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఖమ్మంపాటి భాస్కర్ అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించారని సర్పంచ్, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు శరత్ ఆరోపించారు. ఈ భూమిని గ్రామానికి చెందిన ఇన్ఛార్జి గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావు అక్రమంగా పట్టాలు ఇప్పించారని, దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.
ఆక్రమణను ప్రశ్నించిన వారిపై పోలీసులు 18 కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. నా పేరు 8వ వార్డు నెంబర్ 8. ఒక గ్రామానికి సంబంధించిన స్థలం కాబట్టి అందరం 50 మంది 100 మంది ఆడవాళ్ళం పోయినందుకు అందులో మమ్మల్ని అందరినీ ఎక్కించి ఒక వార్డు నెంబర్ అని చూడకుండా నన్ను కూడా కేసు పెట్టారు. 18 మంది సర్పంచ్ని ఉప సర్పంచ్ని అందరినీ పెట్టారు సార్. 18 మంది లేడీస్ని పెట్టారు. వాళ్ళకి లేదు కానీ పెట్టిరు. గ్రామానికి డబ్బు జంగుతావు భూమి కావాలని ఇల్లు కడతావు పోయాడు. ఇట్లా అట్లా అమ్మిన భూములు అక్రమ భూములు అందరు చేసుకుంటారు. మరి అందరు కూడా ఉంది భూమి ఏం చేస్తారు? ఇప్పుడు అదే ఇట్లా ఆయన ఉంటే ఈ ఆఫీస్ దగ్గర ఉన్న భూమి కూడా మొత్తం అందరు వేసుకోవాల్సిందే. పోయి ఏందని నిలబడి చూస్తే నాకెళ్ళి దిగుదని నన్ను ఈడే తీసుకొని నీకుందా హక్కు అని ఈడే తీసుడు. నన్ను కూడా స్టేషన్లో ఇలా పెట్టిండు. ఊరు జనం అంతా ఆడాలంతా మమ్మల్ని అందరూ పెట్టాలి. ఊరంతా 2003వ సంవత్సరంలో ఖమ్మంపాటి లింగయ్య అనే వ్యక్తి ఊరు గ్రామ పంచాయతీ కోసం 32,000కి 3 గుంటల భూమిని అమ్మడం జరిగింది. ఇది ఆ డాక్యుమెంట్ మీకు చూపిస్తాను లైవ్ లో. ఈ డాక్యుమెంట్ అది ఆమె కొన్న డాక్యుమెంట్. ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి వాళ్ళ కొడుకులు వచ్చి ఈ భూమి మాకే చెందుతుంది, మీకు చెందుతుంది, గ్రామానికి సంబంధం లేదు, మీకు మాకే చెందుతుంది, మా దగ్గర పట్టా ఉందని చెప్పి 2023లో మాకు ఉన్నటువంటి కార్యదర్శి ఇన్ఛార్జ్గా వచ్చిన కార్యదర్శి అంటే ఆయన వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకొని దానికి పట్టా ఎక్కడం జరిగింది. ఇంటి నెంబర్ ఇచ్చిండు, పట్టా కూడా ఇచ్చిందంట వాళ్ళకి. ఇంటి నెంబర్ ఇచ్చిందో మాకు అర్థం కావట్లేదు, పట్టా ఇచ్చిందో అర్థం కావట్లేదు మాకు కూడా. మా గ్రామ పంచాయతీకి దేనివల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఈ రోజు మేము మా ఊరు భూమి మా ఊరికి కావాలని చెప్పి మేము పోతే మా వాళ్ళ మీద మా మహిళల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు దీనికి అండదండ ఎవరు కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా అధికార పార్టీని చూసుకునే అంటున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్న గ్రామకర్త దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా వేరే వాళ్ళ కార్యదర్శి ఇన్ఛార్జ్ కార్యదర్శి రాయకుండా అడిగితే మరి నేను ఏమి ఇచ్చినా ఏం పోయినా నాకు వివరం సరిగా తెలియదు, నేను కనుక్కొని చెప్తా అన్నాడు కానీ ఇంతవరకు చెప్పలేదు. దాన్ని వారికే ఒప్పచెప్పడం జరిగింది. దాన్ని మేము రెస్పాన్స్ గా అడిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కార్యదర్శి. ఆయన 3 రోజులు ఉన్నాడు, మళ్ళా ఇంటి పట్టా ఇచ్చిపోయిండు. ఈ కొత్త సర్పంచ్ వచ్చినాక కూడా వచ్చి మాకున్న కార్యదర్శి 4 రోజులు లీవ్ పెట్టి వెళ్ళడం జరిగింది. మళ్ళా వచ్చి ఇంటి పట్టా ఇచ్చిపోవడం జరిగింది. 2003లోనూ ఇంటి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇంటి స్థలాన్ని. మొన్న రీసెంట్ గా ఈ కొత్త సర్పంచ్ గెలిచినాక ఆయన వచ్చి ఈ కార్యదర్శి పోగానే 4 రోజుల ఇంటి పట్టా ఇంటి పన్ను రసీదు ఇచ్చిపోవడం జరిగింది. దాని మీద నేను ఎంక్వైరీ చేసి ఏంది నువ్వు ఇట్లా చేసినవి ఏందని చెప్పి నేను ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి నీ జాబ్ పోయే కాడికి తెచ్చుకుంటున్నావు ఏందని చెప్పి కూడా అడగడం జరిగింది. నేను ఒక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. నువ్వు ఎట్లా చేయడం పద్ధతి కాదు, నీ జాబ్ పోయే కాడికి తెచ్చుకున్నావు అని చెప్పిన. అయినా కూడా నా మాట లెక్క చేయకుండా ఆయన ఇష్టరీతిగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మించు ఒక 6 నెలలు 8 నెలల దాకా చేయొచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తక్షశిలా స్కూల్లో సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం. ఉర్లుగొండ ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఏవోకు గ్రామస్తుల ఫిర్యాదు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.